కూర్చోండి. ముకుంద్ అందరికీ నమస్కారం. ఆఖరి రోజు ఆయన్ని వేడుకగా పంపించాలని చెప్పి అనుకున్నప్పుడు కూడా పోలీసు ఉద్యోగం అలాగే ఆలస్యంగానే స్టార్ట్ చేయించింది. సో పాపం 7 గంటలకు అనుకున్నా, 7 గంటలకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అలాగే ఇప్పుడు 9 అయిపోయింది. బట్ శివప్రసాద్ గారికి అంత ఓపిక ఉంది. ఆయన అంటే అభిమానం ఉండేవాళ్ళు ఇంకొక గంట అయినా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదు, ఢోకా లేదు. హలో. సో ఈరోజు శ్రీ బలివాడ శివప్రసాదరావు గారు సబ్ ఇన్స్పెక్టర్గా పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు, ఆయన స్నేహితులకు, ఆత్మీయులకు, వివిధ విభాగాలకు చెందినటువంటి పోలీస్ అధికారులకు అందరికీ సుస్వాగతం. నాకు తెలిసి మేము పోలీస్ డిపార్ట్మెంట్కి 1996లో మేము రిక్రూట్ అయిన తర్వాత ట్రైనింగ్ నుంచి వచ్చిన తర్వాత విజయనగరంలో పనిచేసినప్పుడు ఆయన తెలియదు. వైజాగ్ వచ్చిన తర్వాత 2004లో పెందుర్తి ఎస్ఐగా మేము పనిచేసేటప్పుడు, అలాగే మా బ్యాచ్మేట్స్ ద్వారా ఆయన గురించి వినటం జరిగింది. హీ కెన్ దో హీజ్ ఎస్ఐగా ఆయన పదవి ఎస్ఐ అయినప్పటికీ కూడా పోస్టు ఖచ్చితంగా ఒక సబ్ డివిజన్ హోల్డ్ చేసేటటువంటి శక్తి ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు ఉండేదని నేను చాలా మంది ద్వారా విన్నాను నేను ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత. సో ఇండోర్ వర్క్లో ఆయనకు ఉన్నటువంటి పరిణతి కానీ లేదా ఆయనకు ఉన్నటువంటి సామర్థ్యం కానీ అనన్య సామాన్యమైనటువంటిది. దూరంగా ఉండటం వల్ల అనుకుంటా దూరంగానే ఉంది. సో శివప్రసాద్ గారి గురించి నేను వైజాగ్ సిటీ వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. చాలా సందర్భాల్లో మేము మాట్లాడాం. ఆయన యాక్చువల్గా ఎప్పుడో ఇన్స్పెక్టర్గా అన్నిటికీ ప్రమోషన్ వస్తుంది, ఆ తర్వాత అందరం కలిసి చేద్దాం అనుకున్నాం, అవ్వలేదు. ఆయన నేను కలిసి పోనీ ఎస్ఐగా కానీ ఇన్స్పెక్టర్గా కానీ చేద్దాం అనుకున్నా, నాకు కుదరలేదు. బట్ ఈ డిపార్ట్మెంట్ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ కష్టపడి కమిటెడ్ మైండ్తో కన్విక్షన్స్ రావాలని చెప్పి ఇన్వెస్టిగేషన్లో శ్రద్ధ వహిస్తూ ఉన్నటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్కించే వాళ్ళు ఉన్నారు. చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ వేసుకొని అందంగా కనిపించవచ్చు, హైట్గా కనిపించవచ్చు, మంచి పట్టుతో ఉండే బాడీతో కనిపించవచ్చు. బట్ వర్క్ విషయంలో శివప్రసాద్ గారి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మేము నేర్చుకున్నాం అలాంటి వాళ్ళని చూసి చాలా మంది దగ్గర. ఇప్పటికి కూడా మాకు ఏమైనా ఉంటే మేము ఎలాంటి భేషజాలు లేకుండా, ఏమైనా అనుమానాలు ఉన్నా లేకపోతే ఇది కొంచెం చూసి పెట్టండి అని చెప్పి అడుగుతాం. ఎందుకంటే ఆయనకున్న అపారమైనటువంటి అనుభవం అలాంటిది ఇన్వెస్టిగేషన్లో. సో వివిధ విభాగాల్లో ఆయన పనిచేసిన ప్రతి చోట ఆయన ఉంటే చాలు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారికి భరోసా. ఏసీపీ గారికి నమస్కారం సార్.